మీకు తెలుసా మానవ జాతి కంటే బలహీనమైన జాతి మరొకటి లేదని? అసలు ఈ భూప్రపంచంలో అతి బలహీనమైన జాతి మానవ జాతి అండి. చెప్పనా మీకు అర్థమయ్యేలాగా? మీకు ఇప్పుడు తెలిసిపో జ్ఞానబలు టింగమని వెలిగేద్ది. చెప్తా మీకు. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం కలరా అనేటువంటి వ్యాధి వచ్చి మనుషులు చచ్చిపోయారు. చాలా ఏళ్ల క్రితం కలరా అనే వ్యాధి ఏగల ద్వారా వ్యాపించిన వ్యాధి. అంటే మనుషుల్ని ఏం చంపేసినట్టు? ఏగల. అది మన చరిత్ర. అర్థమైందా? ఏగలు చంపేసిన చరిత్ర మనకుంది. ఏగలేమిటండి, తర్వాత డ్యూటీ దోమలు తీసుకున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా అనే వ్యాధులు వేటి వల్ల వస్తాయి? దోమల వల్ల. అంటే మనుషులు ఏం చంపేసినట్టు? దోమలు. దోమల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ప్రతి సంవత్సరం దోమకాటు వల్ల 27 లక్షల మంది మన దేశంలో చచ్చిపోతున్నారు. మన దేశంలో, పక్క దేశాలు లెక్క కాదు. మన దేశంలో ప్రతి సంవత్సరం దోమకాటు వల్ల 2 కోట్ల మంది ఆసుపత్రుల పాలవుతుంటే 2 కోట్ల మందిలో 27 లక్షల మంది చచ్చిపోతున్నారండి. వినాలి మీరు. పాము కాటు వల్ల చనిపోతున్న వాళ్ళు 60,000 మందే. దోమకాటు వల్ల 27 లక్షల మంది చచ్చిపోతున్నారు సంవత్సరానికి. ఒక వ్యక్తిని వేసేయటానికి కడప కత్తులు, దివిషేమ బాంబులు, బొంబాయి స్కెచ్లు అవసరంలా. దోమలు చంపేస్తాయి. దోమ కుట్టి డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యి బ్లడ్లో వైట్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయిందంటే సరిగా కానుకోకపోతే పెట్టిగా ఆర్డర్ ఇచ్చుకుంటామే. అంత ప్రమాదం. పైగా అలవాటైన దోమ ఆలవట్టికి కూర్చుంటుంది. చూసుకోండి మరి. దోమల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ది గ్రేట్ అలెగ్జాండర్ గారిని చంపింది దోమే. ప్రపంచమును జయించగలిగిన అలెగ్జాండర్ని దోమ కుడితే విషజ్వరం చచ్చిపోయాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ గారిని వేసిందేంటి? దోమ. దోమల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఈగలు దోమలు చంపేసిన చరిత్ర ఉంది మనకి. ఈగలు దోమలు ఏమిటి, పందులు చంపేయట్లేదా? స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వచ్చి పోయారు కదండి కొన్నేళ్ల క్రితం. స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి పందుల ద్వారా వ్యాపించిన వ్యాధి. అంటే మనుషులు ఏమి చంపేసినట్టు? పందులు చంపేసిన చరిత్ర ఉంది. మనమెంత, మన బ్రతుకెంత. పందులు ఇప్పుడు కుక్కలు చంపేయట్లేదా? కుక్కలు రాబీస్ అనేటువంటి వ్యాధి వస్తుంది కుక్క అరవటం ద్వారా. టీవీలో గట్టా చూపెట్టారు కదండి. పిచ్చి కుక్కల స్వైర విహారం 16 మందిని పరిగెట్టించి కరిచేశాయి. కెమెరామ్యాన్ సతీష్తో TV9 జాన్ మంగాచార్యులు. పేర్లు మాకు గుర్తులేక మా తమ్ముడి పేరు, నా పేరు పెట్టుకున్నాం. ఇలా టీవీలో చూపెట్టారా లేదండి? మరే ఎన్నిసార్లు కుక్కలు చంపేసిన చరిత్ర ఉంది మన జాతిగలే. చెప్పేగానే కుక్కలు చంపేస్తున్నాయి మనుషుల్ని. బట్ ఇలాంటి ఈ కరోనా టైంలో మీరు గమనించారో లేదో, సిటీస్లో అని వస్త్రాలు సరిగా లేనుడు కన్నలు తీసి ఓ బొమ్మ, దానిపైన కన్నీటి వీడ్కోలు. చూసారా మీరు? అది ఫోటో ఎలా ఉంటుందండి? అని పెడతాడు. కన్నలు తిరిగిన దేహం పైన చూస్తే లేడు, అయిపోయాడు. మనం ఎంత, మన బ్రతికెంతరా బాబుగా. ఎందుకు లేనిపోయిన ఎక్స్ట్రాలు చేయకూడదు. అర్థమవుతుందా? ఇంకా మీకు చెప్తాను. ఎబోలా వ్యాధి వచ్చి చనిపోయారు చాలామంది ఒక దేశంలో. ఎబోలా గబ్బిడాల ద్వారా వ్యాపించిన వ్యాధి. అంటే మనుషులు ఏం చంపేసినట్టు? గబ్బిడాలు. కోళ్ళు చంపేయట్లేదా? బర్డ్ ఫ్లూ. వారం మనం కోసుకు తినే కోళ్ళు మనుషుల్ని వేసుకుపోతున్నాయి. చూసారా మరి? చాలా ఏళ్ల క్రితం ప్రాచీన కాలంలో ప్లేగు వ్యాధి వచ్చిందట. ప్లేగు వ్యాధి ఎలుకల ద్వారా వ్యాపించిన వ్యాధి. అంటే మనుషులు ఏం చంపేసినట్టు? ఎలుకలు, కోళ్ళు, గబ్బిళాలు, కుక్కలు, పందులు, దోమలు, ఈగలు చంపేసిన చరిత్ర ఉంది మన జాతికి. ఎందుకు విర్రవేగటం? మనమెంత, మన బ్రతుకెంత? అరే ఇవన్నీ పక్కన పెట్టావు. ఇవన్నీ కంటికి కనిపించేవి. కరోనా కంటికి కనబడుద్దా? సూక్ష్మక్రిమి. విమానాలు, వీసాలు, టికెట్లు లేకుండా అన్ని దేశాలు తిరిగేసింది. పైగా దానికి మర్యాద లేదు. ఎవడా ఆహ్వానించాడు దాన్ని? సిగ్గు లేదు దానికి. ఎవడా ఆహ్వానించాడు దాన్ని? మీరేమన్నా పిలిచారని మీ ఊరికి ఉత్తరం వేశారా? లేదు కదా. ఎవ్వరు ఆహ్వానించకుండా, ఎటువంటి ఆహ్వానం లేకుండా అన్ని ప్రాంతాలకి సిగ్గు లేకుండా వచ్చిందండి. కరోనా కొట్టే మాస్కులతో మూసుకుని కూర్చోలేదా 3 ఏళ్ళు? చెప్పండి అమ్మా. ముక్కు మూతి మూసుకుని కూర్చోలేదా? మరే మరణం తాండవమాడి స్వైర విహారం చేసి విజయ వికటట్టహాసం చేసి విర్రవీగింది కరోనా టైంలో. కరోనా సూక్ష్మక్రిమి కంటికి కూడా కనపడదు. కొడితే లక్షలాది మంది మరుభూమిలోనికి మారిపోయారు. పరిస్థితి ఏంటి? ఒకసారి ఏలూరు తమ్మిలేరు పక్కమట మీటింగ్కి వెళ్తున్న కరోనా టైంలోనే. అప్పుడు ఏంటండి, శ్మశానాల్లో కూడా తగలెట్టే అవకాశం లేక రోడ్ల పక్కన కాల్చేస్తూ ఉండరు కదా.
పెద్ద జాగ్వరు, BMW, పెద్ద కాస్ట్లీ కార్లు వచ్చాగిని ఒక అతను 7 తగలటేస్తున్నారు. అలా వెళుతూ ఆగాగు ఏంటి కాస్ట్లీ కార్లని డ్రైవర్ని పిలిచి ఏంటయ్యా అన్నాను. ఆయన చచ్చిపోయినని చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన డబ్బు కలిగినోడు అండి. వాళ్ళ తాలూకా పిల్లలు మనవాళ్ళు అందరూ. మరి అంత డబ్బు ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళచ్చు కదా అంటాడు. బాబా అంత డబ్బున్నాడు చచ్చిపోయే కూడా ఇంటికి హాస్పిటల్ నుండి తెచ్చేసి రోడ్డు పక్కన కాలువ మార్జిన్లో కాల్చేస్తున్నారు. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, మనమెంత, మన బ్రతుకెంత? తాడి చెట్టుని నరికి పడేయగల బలం మన దగ్గర ఉంది. తాడి చెట్టుని నరికి పడేయగల బలం మన దగ్గర ఉంది. కానీ అది మీద పడితే తట్టుకునే బలం ఉందా? అందుకని బలవంతులముగా కనిపించే బహు బలహీనురా మనమెంత, మన బ్రతుకెంత? ఎంత? ఒట్టి ఊపిరంతా, అసలు లేనట్టే ఉన్నంత, గడ్డి పువ్వంతా, అస్థిరమైన నీడంతా, కనిపించి మాయమయ్యే ఆవిరంతా. ఎంత అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. అటువంటి మన బ్రతుకులకు పరలోక భరోసా ప్రభువైన యేసువారు ఒక్కరు మాత్రమే. కనుక ఇక జాగు చేయకు, నేడేమి నేమేమి సంభవించను మనకు తెలియదు. మనము నిన్న వారమే, నేడు మనది కాదు. కనుక అంతలో కనబడంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి జీవితాలు మనవి. కనుక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై నీవు బాప్తిస్మం పొంది గొప్ప రక్షణ పొందుకుంటే ఈ భూమి పైన మూసిన కన్నులు ప్రభు దగ్గర తెరుస్తావు పరలోకంలో.